ఇంద్రా సినిమాల బ్రహ్మి సార్ సీన్ చూసిరు కదా, సేమ్ ఇసొంటి ముచ్చట్లే అయినాయి. నేను చెప్పిన బట్టల కంపెనీల పెట్టుబడులు పెట్టుర్రి, మీ చుట్టాలతోటి పెట్టుబడులు పెట్టిరి, మీ పైసలు డబుల్ చేసుకోరి, ఇప్పటి మీ పెట్టుబడి రేపు గుట్టల కొద్ది పైసల కట్టల రాబడి అని చక్కెర పానకం మాటలు చెప్పి చెవుల పూలు పెట్టింది సంధ్యారాణి మద్దిపాటి అనటామే. గార్మెంట్ బిజినెస్ లో పెట్టుబడి పెట్టుర్రి సార్ గారు అనుకుంటా పోయి గవర్నమెంట్ నౌకర్లు చేసేటోళ్లను, గవర్నమెంట్ నడిపించేటోళ్లకు గావురాల మాటలు చెప్పింది. అట్లా ఏం తక్కువ 300 కోట్ల పెట్టుబడులు పెట్టిరటిగా అంతా కలిసి. అందరు కూడా కలెక్టర్లు, ఐఏఎస్లు, లీడర్లు, దందాలు చేసేటోళ్ళే ఉన్నారు. మరి సంధ్యక్క ఏమన్నా చదివిందా అంటే పెద్దగేం చదవలేదట. సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు అయితే మోసపోయినవని బయటకు వచ్చి చెప్పుకోలేరు. ఒకవేళ చెప్పుకున్న అవినీతి సొమ్ములు అడ్డగోలుగా సంపాదించి పెట్టుబడులు పెట్టిరు, వాళ్ళే ఉల్టా బదనాం అవుతారు, అందుకే ఇజ్జత్ పోతుందని బయటకు రారన్న ధైర్యంతో అక్క ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ బట్టల కంపెనీల దారం రీలంతా పొడుగు చేసుకున్నదట. ఇక గిట్లనే పెట్టుబడికి డబ్బులు ఇస్తా అని పైసలు ఇవ్వకపోయే వరకు వైజాగ్లో ఉండే దొరస్వామి అనేటైన పోలీస్ స్టేషన్లో కేసు పెడితే హైదరాబాద్ సిసిఎస్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. ఈమెకతి ఇట్లున్నదా నాగర్ కర్నూలు కలవకుర్తికెళ్ళి అయినా ముచ్చట చూస్తే అగో మరి గింత అధ్వానం ఉంటారా జనాలు అని అనిపించబట్టింది. కాఫీ తోటలు ఉంటాయి చూడురి, అయ్యో గవే శాపత్త తోటలు. అవి ఆ శాపత్త తోటలల్లో పెట్టుబడులు పెడితే 1,25% వడ్డొస్తుంది. శాపత్తాకులు ఎరుకున్నట్టే లక్షలు ఎరుకోవచ్చు అని ఇగో ఇట్లా డిజిటల్ స్క్రీన్ మీద లెక్కలు చెప్పి మబ్బుల తేలిపోయేటట్టు క్లాసులు ఇచ్చిర్రు. ఇక 35,000 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తాం. మనకు అక్కడ వచ్చేది 80 వస్తుంది. 35,000 అడగోలుగా పైసలు రాలి పడతాయని అందమైన అంకెలేసి చెప్పినాక పెట్టుబడి పెట్టాలని మనసు రంకెలేదా చెప్పురి. ఇగేమున్నది ఉచ్చుల చిక్కిరు, ఉన్నాయని తెచ్చి ఇలా చేతిలో పోసిర్రు. అటెంక పోయామోసం అనుకుంటా మబ్బులో విడిపోయి మా పైసలు మాకు ఇప్పిరు సార్, మీకు దండం ఉంటుందని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చిర్రు. రోహన్, ఆదిల్, రాహుల్, అలీ అనే 4 మకరగాలను పోలీసు వాళ్ళు పట్టుకొని లోపడేసిర్రు. ఇప్పుడు అయితే బయటపడ్డోళ్ళు కొందరేనట, కానీ ఇలా చేతుల్లో గుండు కొట్టించుకున్న వాళ్ళు మస్తు మందే ఉన్నారట కల్వకుర్తి, నాగర్ కర్నూలు దిక్కు. చూడురి దాసి దయ్యాల పాలు చేసుడంటే ఇదే కదా మరి. 1,25% వడ్డీ ఎవడిస్తాడు చెప్పురి. అంబానీ కంపెనీ ఇయ్యది, ఎవడో ఉల్ఫాగాళ్ళు వచ్చి ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు వీళ్ళంతా కూడా. దురాశ పోతే దుఃఖం మిగులుతుందనిగో ఉత్తగానే అన్నారు ఇగో ఇసొంటోళ్ళని చూసే. 500 बीघा अपने को 1 बीघा पड़ता है 35,000 फॉर 5 years 5 साल के लिए 35,000 बीघा 35,000 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేస్తాం.